జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాలం మారిందని చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇప్పుడు మన భారతదేశం ఎంత శక్తివంతంగా తయారైందో, మన భారతదేశ గౌరవ మర్యాదలు ఎంతగా పెరిగిపోయినాయో చెప్పడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాలో నిజానికి జాత్యహంకారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మామూలు బొలుపు కాదు వాళ్ళది, అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఆస్ట్రేలియాలో తెల్ల జాతి జనాభా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 87% మంది తెల్ల జాతీయులే ఈ ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉంటారన్నమాట. పైగా ఆస్ట్రేలియాలో సహజ వనరులు, రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. దీంతో ఈ ఆస్ట్రేలియా అనేది అనతి కాలంలోనే అభివృద్ధిలో దూసుకుపోయింది. సహజ వనరులు పుష్కలంగా లభిస్తూ ఉండడంతో ఆస్ట్రేలియా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందింది. పైగా జనాభా కూడా తక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియా అభివృద్ధి అనేది సాధ్యమైంది. ఆస్ట్రేలియా వైశాల్యం దాదాపుగా 77 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన దేశ వైశాల్యం 32 లక్షల చదరపు కిలోమీటర్లు అన్నమాట. అంటే ఆస్ట్రేలియా వైశాల్యం పరంగా చూస్తే మన దేశం కంటే 2.5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రేలియా జనాభా మాత్రం కేవలం 2,60,00,000 మాత్రమే. వీళ్లలో 2 కోట్ల మంది తెల్ల జాతీయులే ఉంటారు. సహజ వనరులు పుష్కలంగా లభిస్తూ ఉండడం, పైగా ఆస్ట్రేలియా జనాభా తక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియా తిరుగులేని ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందింది. వేగంగా సంపద సృష్టి అయితే జరిగింది. దీంతో ఆస్ట్రేలియాకు వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయిందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ చక్కెర ఆడుంటే మామూలు సేవలు ఆడుంటాయి, ఆ మాదిరిగా ఈ విధంగా ఆస్ట్రేలియాకు వలస వెళ్ళే వాళ్ళలో మన భారతీయుల జనాభా ఎక్కువగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా మన దేశం నుంచి ఈ ఆస్ట్రేలియాకు 50,000 మంది వరకు వలస వెళ్తూ ఉంటారన్నమాట. ఎక్కడి నుంచి? మన భారతదేశం నుంచి. వీళ్ళు ఆస్ట్రేలియాలోనే మాస్టర్స్ డిగ్రీలు చదువుకొని ఆస్ట్రేలియాలోనే ఉద్యోగాలు సంపాదించి ఆస్ట్రేలియాలోనే సెటిల్ అవుతున్నారు. ఇందులో తప్పే ఉండదు అంటాలే. ఆడే వీళ్ళు అడగతినడం లేదు కదా, కష్టపడి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, ఆడ సెటిల్ అవుతున్నారు. తప్పే ఉండదు దాంట్లో. మన వాళ్ళు ఆస్ట్రేలియా చట్టాల ప్రకారమే సక్రమంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదిస్తారన్నమాట. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నటువంటి మన భారతీయుల సంఖ్య దాదాపుగా 9 లక్షలకు చేరింది. ఎంతమంది? 9 లక్షలు. అంటే మొత్తం ఆస్ట్రేలియా జనాభాలో 3% కన్నా అధికంగా మన భారతీయుల జనాభానే ఉండాలి. సహజంగా మన భారతీయులు ఏ దేశంలోనైనా కూడా సెటిల్ అవ్వాలనుకుంటే ముందుగా మంచిగా చదువుకొని ఆ తర్వాత మంచి ఉద్యోగంలో చేరి అప్పుడు వాళ్ళకి అన్నీ సరిగ్గా ఉన్నాయనిపిస్తే అక్కడే సెటిల్ అవుతారు. దీంతో ఎక్కువ శాతం ఉద్యోగాలు మన భారతీయులకే వస్తున్నాయి. ఎక్కడ? ఆస్ట్రేలియాలో. ఇదే ఇప్పుడు ఆస్ట్రేలియాలోని కొంతమందికి కంటగింపుగా మారిపోయిందన్నమాట. ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలన్నిటి కూడా భారతీయులే తనుకుపోతున్నారని, స్థానిక ఆస్ట్రేలియా ప్రజలకు ఉద్యోగాలే లేకుండా చేస్తారని చెప్పి కొంతమంది ఆస్ట్రేలియా నాయకులు ఈర్ష్యతో రగిలిపోతారు. కడుపు మంట ఏంది? మంగళవారం అన్నట్టు కడుపు మంట అన్నమాట. ఈ క్రమంలోనే మొన్న మధ్యన ఆస్ట్రేలియాలో భారతీయులకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీ కూడా జరిగింది. కాదు, మీకు అంత సీన్ ఉంటే మీరే చేయొచ్చు కదా, మీకు అంత సీన్ లేకనే కదా మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకంటే మా వాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత అయితే ఉంటుంది. మీరు ఏమి లేకుండా సోమరపోతనంగా బలుపుతూ ఉంటారు కాబట్టి మీకు అక్కడ అవకాశాలు అయితే ఉండవు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే ఎట్టా? సరే, అయితే మొన్న ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక సెనేటర్ అన్నమాట. ఆవిడ గారి పేరు వచ్చేసి జసింతా నంపిజిన్వా. ఈవిడ గారు మన భారతీయులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది. భారతీయులు ఆస్ట్రేలియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని, భారతీయులు అక్రమంగా ఆస్ట్రేలియాలోకి ప్రవేశించి అక్రమంగా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, ఆస్ట్రేలియాలో భారతీయులు వ్యాపారాలు చేస్తున్నారని, అందుమూలంగానే ఆస్ట్రేలియన్లకు ఉద్యోగాలు కూడా లేకుండా పోయినాయని చెప్పేసి నోటుకొచ్చేట్టు మాట్లాడింది. ఇప్పుడు ఒక మాట చెప్తా, వాళ్ళు అక్రమంగా వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్టొస్తాయి? వాళ్ళకన్నీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటేనే కదా వాళ్ళకి జాబులు వచ్చేది, వాళ్ళు చదువుకునేదైనా జాబులు వచ్చేదైనా సెటిల్ అయ్యేదైనా కూడా. అక్రమంగా వచ్చే వాళ్ళకి మీరు ఎట్టిచ్చారంటాలే. మాట్లాడేదానికైనా ఒక పద్ధతి ఉండవల్ల ఏమంటారా? ఆస్ట్రేలియన్లో రోడ్డున పడతారంటూ ఈవిడ గారు భారతీయులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది. భారతీయులను చెప్పాలంటే అవమానించే విధంగా మాట్లాడిందన్నమాట. కొంచెమన్నా ఉండద్దా? దిమాగ్ అనేది ఉండద్దా? ఉండాలనా లేదా? ఈవిడ గారికి ఉన్నట్టా లేనట్టా? సరే, దీంతో ఆస్ట్రేలియాలోని మన భారతీయ సంఘాలు
తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము సక్రమంగా సరైన దారిలోనే ఆస్ట్రేలియాకు వచ్చి చదువుకొని కష్టపడి చదువుకొని సక్రమంగానే సెటిల్ అవుతున్నాము, అక్రమంగా ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టలేదు. కాబట్టి ఈ ఆస్ట్రేలియా సెనేటర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మన భారతీయులు కూడా అతిపెద్ద ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనియా అల్బనీస్ మాట్లాడుతా ఈ ఆస్ట్రేలియా సెనేటర్ అయినటువంటి జెసింతా నప్పిజిన్సా తప్పుగా మాట్లాడారని, సెనేటర్ మాట్లాడింది ముమ్మాటికి తప్పేనని, సెనేటర్ ఖచ్చితంగా భారతీయులకు క్షమాపణలు చెప్పాల్సిందేనని చెప్పేసి పట్టుబట్టాడు. చూడండి, ఆయన ఎవరు? మళ్ళా ఆస్ట్రేలియా ప్రధాని. దీంతో ఇంకా చేసేది ఏమి లేక ఈ ఆస్ట్రేలియా సెనేటర్ అయినటువంటి జెసింతా నప్పిజిన్సా వెనక్కి తగ్గింది. అంతేకాకుండా తన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకున్నది. ఇకపైన తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పేసి స్పష్టం చేసింది. అది విషయం. అంటే చూడండి, ఇప్పుడు మన భారతీయులకు అదేవిధంగా మన దేశానికి ఎంత గౌరవం పెరిగిందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే. ఎందుకంటే భారతీయుల విషయంలో నేరుగా ఆస్ట్రేలియా ప్రధాని కలగజేసుకొని సెనేటర్ చేత క్షమాపణలు చెప్పించాడు. అది భారత్ అంటే. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన మోడీ నాయకత్వంలో వచ్చింది. అవునా కాదా? అది ఇప్పుడు మన భారతీయుల రేంజ్. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.